హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను గోంగూర పచ్చడి తయారు చేసుకుంటున్నాను. అందుకోసం ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకుంటున్నాను. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో గోంగూర వేసుకోవాలన్నమాట. అయితే ఎండుమిరపకాయలు వేసుకొని రోట్లో నూరుకుంటున్నానండి. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. గోంగూర పచ్చడి అందరు చేసేలా కాదు, నేను వెరైటీలా చేస్తాను అనమాట. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, గోంగూర వేసుకుంటున్నాను. గోంగూర ఆయిల్లోనే మగ్గించుకుంటే ఇది 4-5 రోజులైన నిల్వ ఉంటుంది అనమాట. ఒక వారం దాకా బయట పెట్టుకున్నా కూడా. ఏదో మగ్గిపోయింది గోంగూర కూడా. ఇంకా రోడ్డు దగ్గర తీసుకెళ్ళి రోడ్డు నూరుకోవడమేనండి. అందులో కావాల్సిన ఉప్పు, ఎల్లుల్లిపాయలు, గోంగూర, ఎండుమిరపకాయలు. రోలు లేని వాళ్ళు ఎండుమిరపకాయలు, ఉప్పు, ఎల్లుల్లిపాయలు మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని గోంగూర ఊరికనే మెదిగిపోతుంది కాబట్టి కలిపేసుకోవడం అండి. గోంగూర మిక్సీలో వేసుకున్నారంటే మెత్తగా అయిపోతుంది. రోట్లో అయితే అవ్వదు కాబట్టి నేను రోట్లో నూరుకుంటున్నాను. అయినా నాకు రోలు ఉంది కాబట్టి అందరికి ఉండదు కదా. మిక్సీలో ఎండుమిరపకాయలు వేసుకుని గోంగూర వేసుకొని కలిపేసుకోవడమే. ఇవన్నీ వేసుకుని నూరుకున్న తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం నలిగిన తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు కూడా నలిగిన తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకుంటాను అన్నమాట. రోట్లో నూరుకుంటే ఆ టేస్టే వేరు కదండి. రోటి పచ్చళ్ళకి ఎప్పటికైనా కానీ ఆ రుచే వేరు ఉంటుంది. ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇవి కొన్ని నలిగిన తర్వాత గోంగూర వేసుకొని 2 సార్లు నూరుకుంటే అయిపోతుంది గోంగూర పచ్చడి. ఇంకా తాలింపు వేసుకోవడమే. గోంగూర పచ్చడి కల్లా తాలింపు. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది, ఉప్పు కూడా ఎక్కువే పడుతుంది. ఎండుమిరపకాయలు వేసుకుని నూరుకున్నది పచ్చడి ఒక వారమైన నిల్వ ఉంటుంది కాబట్టి ఇవన్నీ తాలింపు పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఎంత అవ్వలేదు, కొంచెం అయింది. 2 కట్టలు గోంగూర తీసుకున్నాను నేను. అందులో ఎండుమిరపకాయలు, ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు వేసుకున్నాను, జీలకర్ర. అవి వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు కోసుకొని పక్కన పెట్టుకున్నాను. అందరు పచ్చి ఉల్లిపాయలు వేసి నూరుకుంటారు, కానీ నేను పచ్చి ఉల్లిపాయలు వేయను, నూనెలో వేయించుకుంటాను అనమాట. నూనెలో వేయించుకుంటే అదే నిల్వ ఉంటుంది అన్నాను కదా. నూనెలో వేయించుకోవడం వల్ల నిల్వ ఉంటుంది ఉల్లిపాయలు. ఆ ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత గోంగూర వేసేసుకోవడమే. ఇలా చేసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాను నేను, వీడియోస్ పెడతాను. ఇంకా గోంగూర వేసుకుని 1 నిమిషం కలుపుకుంటే రెడీ అయిపోతుంది. చేసుకున్నాం, తిన్నాం, అయిపోయింది కూడా. వేసుకొని కలిపేసుకోవడమేనండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది అన్నమాట. లైక్ మాత్రం చేయకుండా ఉండొద్దు. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే. అందరు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. నా వీడియోని చూడండి అందరూ. అంతే అండి, అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. బాయ్ అండి, నమస్తే.